ఈ సినిమా అయితే లేపుతున్నారు కానీ లేపినంత లేదు. కొంతమంది అంటారు బ్రో ఇదే మలయాళం సినిమా అయితే మీరు బాగా లేపుతారు, తెలుగు సినిమా కాబట్టి లేపట్లేదని. మలయాళం సినిమా అయితే ఎక్స్పెక్టేషన్స్ లోగా పెట్టుకుని వెళ్తాం, వాళ్ళ నేచర్ తగ్గట్టు చేస్తారు. అదే తెలుగు సినిమా అయితే ఎక్స్పెక్టేషన్ హైలో ఉండి వెళ్తాం, సో అందువల్ల డిసప్పాయింట్ అవుతాం. నాకెందుకో మిరాయి సినిమా ఓవర్ హైప్ అనిపించింది. సినిమానే హైప్ చేస్తున్నారు, అది ఎందుకు చేస్తున్నారో అర్థం కాలే. సినిమాలో కంటెంట్కి సినిమా హైప్కి సంబంధం లేదు. నెక్స్ట్ ఏంటంటే రివ్యూస్ కూడా పాజిటివ్గా వచ్చాయి. ఈ సినిమా హైప్ చేసినంత లెవెల్లో లేదు, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వదు. సినిమా బాగోలేదా అంటే బాగుంది. ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే మెయిన్ ప్లాట్లోకి వెళ్తే 9 గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాలు విలన్ దగ్గరికి వెళ్తే ప్రపంచం అంతా నాశనం అయిపోద్ది. ఆ నాశనం జరగకుండా హీరో ఎలా కాపాడన్నదే స్టోరీ. ఇదే మెయిన్ ప్లాట్. ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే స్టోరీ బాగా రాసుకున్నారు, ఎగ్జిక్యూషన్ కూడా అదే లెవెల్లో ఉంది. ఈ సినిమా డైరెక్టర్ అయితే కార్తిక్ కట్టమనేని, అతను ఇంతకుముందు సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. లేటెస్ట్ మూవీ అయితే ఏగల్ సినిమా, అది ఫ్లాప్ అయింది. దాని తర్వాత మిరాయి సినిమా వచ్చింది. ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే 50 CRలో ఎంత క్వాలిటీ సినిమాని తీశారు. చాలా మంచి క్వాలిటీ సినిమా ఇది. విజువల్స్ అన్నీ కూడా సినిమాటెక్ లెవెల్లో ఉన్నాయి. ప్లస్ పాయింట్లు ఏంటంటే హీరో హీరోయిన్, కథనం. ఇక మైనస్ పాయింట్ చూసుకుంటే బాగా డిసప్పాయింట్ చేసింది ఏంటంటే రన్ టైం. అనవసరమైన రన్ టైం దీనికి సినిమా ఎక్కువగా ఉంది. మెయిన్ సాంగ్ తీసేశారు, వైబ్ ఉన్న సాంగ్ తీసేశారు కదా, ఆ ప్లేస్లో ఏమైనా కంటెంట్ పెడతారా అంటే కొంచెం ల్యాగ్ చేసినట్టు అనిపించింది. హై ఎక్స్పెక్టేషన్తో వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఈరోజు రిలీజ్ అయిన కిష్కింధపురి అండ్ మిరాయి సినిమాలో నా ప్రిఫరెన్స్ అయితే కిష్కింధపురి. మిరాయి సినిమా కంటే కిష్కింధపురినే బాగా నచ్చింది. మిరాయి మూవీ మీలో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేసేయండి ఎలా ఉందో, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ సినిమా అయితే నాకు నచ్చింది, కాకపోతే ఎక్స్పెక్టేషన్ తగ్గించుకుని వెళ్తే ఇంకా బాగా నచ్చుతుంది నా ఫీలింగ్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5/5. కొంతమంది ఉంటారు ఇల్లిటరేట్స్, 3.5/5కి మీనింగ్ తెలియకుండా వచ్చి కామెంట్లో కామెంట్ చేస్తూ ఉంటారు. 3.5/5 మీన్స్ బ్లాక్ బస్టర్ మూవీ. ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ. ఒక సినిమాలో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, అన్నీ కూడా రివ్యూలో కవర్ చేయాలి. సినిమా నాకు నచ్చింది, చూడండి కంపల్సరీ. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి హైప్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.